నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ పీతో ఉన్న రాంగ్ వైబ్రేషన్ ఉన్న పేరు గురించి చెప్పుకుందాము. పీలో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఈ లెటర్ పీ వాళ్ళు బాగా టాప్కి వెళ్ళినప్పుడు డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే డౌన్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు సక్సెస్లో వచ్చిన డబ్బులు దాచిపెట్టుకొని గడపడం నేర్చుకోవాలి. అపాత్ర దానాలు చేయకూడదు. పీ వాళ్ళకి మంచి నేచర్, ఎవరన్నా బాధపడుతుంటే తట్టుకోలేరు, సాయం చేసేయాలి. సో సాయం కూడా జాగ్రత్తగా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అపాత్ర దానాలు, ఇంట్లో నగలు ఎత్తుకొని కుదబెట్టి డబ్బులు ఇవ్వడాలు చేయకండి పీ వాళ్ళు. సో పునీత్ రాజ్ కుమార్ ఎంతో దాన ధర్మాలు చేశాడు, మూగ జీవాలకు అన్నం పెట్టాడు, చిన్నపిల్లలు చదివించాడు, సో అనాథ పిల్లలకి అన్నం పెట్టాడు. పునీత్లో 16 నంబర్ 13 నంబర్ వల్ల 45 ఏళ్ళకే చనిపోవడం జరిగింది. మంచి లెటర్, ఇలాంటి మంచి లెటర్ వాళ్ళు మంచి వైబ్రేషన్స్ పేరు పెట్టుకుని ఎక్కువ కాలం బతికితే సమాజానికి చాలా 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 మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో కమింగ్ టు పవన్ కళ్యాణ్, PAV ఉంచి నాన్నగారు గబ్బర్ సింగ్ సినిమా ముందు W చేశారు. ఆ చేసిన తర్వాత హీరో నుంచి ఒక దేవుడు రేంజ్కి మారిపోయి సినిమా హిట్తో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ బేస్ని డెవలప్ చేసుకొని హీరో టు గాడ్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నాన్నగారు V తీసి W పెట్టినప్పటి నుంచి అది పాసిబుల్ అయింది. సో పేరులో ఇంత పవర్ ఉందండి. మురుగదాసులో ఒక ఏ బదులు ఓ పెట్టారు నాన్నగారు. అత్తిలిలో ATLI బదులు ATLEE. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి 2003లో, సో యడ్యూరప్ప అని 2006లో, బోయపాటి శ్రీను గారికి 2006లో, అంటే 18 ఏళ్ల క్రితం కరెక్షన్ ఇచ్చాం. చాలామంది యూట్యూబ్ కొత్తగా చూస్తుండొచ్చు. మేము చాలా ఏళ్ళు, ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ శాటిలైట్ ఛానల్స్లోనే ప్రోగ్రామ్ చేసాం. 2019 ఎండింగ్ వరకు కూడా, 2020 నుంచే యూట్యూబ్లో ఉన్నాము. అంతకుముందు భక్తి టీవీ, TV5, ABN, TV99, iNews, మహా న్యూస్, ఇలా 20 ఛానల్స్లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. సో సుమన్ టీవీతో ఉన్న అనుబంధంతో అన్నీ స్టాప్ చేసుకొని ఓన్లీ సుమన్ టీవీ రిలేటెడ్ ఛానల్స్లో మాత్రమే చేస్తున్నాం. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు పుష్ప, లెటర్ P. సో పుష్పలో ఏముంది? సో లెటర్ P వల్ల వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. 8, 6, 3, 5, 8, 1, 9, 14, 17, 23, 31. ఈ 31 రాహు సంఖ్య. ఈ రాహు సంఖ్య ఏం చేస్తుందంటే పనులన్నీ డిలే అవ్వాలి. నేను చూసిన పుష్పాలందరూ కూడా జాబ్స్ లేట్, పిల్లలు పుట్టడం చాలా లేటు. మామూలుగా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకి అయితే వీళ్ళకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు. సో డిలే ఎక్కువ ఉంటుంది రాహు సంఖ్య వల్ల. 31 వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భర్తతో రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు కానీ ఎవరికన్నా డబ్బులు ఇస్తే అవి సచ్చినా తిరిగి రావు. అప్పు ఇప్పుడే ఇచ్చేస్తాం, ఒక వారంలో ఇచ్చేస్తాం, నెలలో ఇస్తాం అని వీళ్ళు మాయమాటలు చెప్పి పుష్పాల దగ్గర డబ్బులు తీసుకెళ్ళి పుష్పాలకి పంగనామాలు పెట్టిన కొన్ని వేల మంది పుష్పాలు నాకు వచ్చి బాధలు చెప్పుకున్నారు. ఈ 31 కారణం. సో 31లో ఉండడం వల్ల, రాహు సంఖ్యలో ఉండడం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్,
హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇది చాలా చాలా బ్యాడ్ నంబర్. పుష్పలో 31 నంబర్ రావడం మృత్యు సమానం. దిస్ ఇస్ చార్లియన్ సిస్టమ్. సో పైథాగరస్ సిస్టంలో ఏముంది? పైథాగరస్ సిస్టంలో 7 3 1 8 7 1 8 16 17 20 27. సో 27 నంబర్ అనేది భీముడు గెద లాంటిది. ఇది 1,00,000 మందిలో 5 మందికి పడుతుంది. అందరికీ మ్యాచ్ కాదు. ఎన్టీ రామారావు 27 and 38, రజనీకాంత్ 27, డైరెక్టర్ శంకర్ 27, కమల్ హాసన్ 27. ఈ 27 వల్ల కమల్ హాసన్కి విడాకులు అయినాయి, చాలా అఫేర్స్ అయినాయి. సో దీనివల్ల కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా వచ్చాయి. ఈ 27 వల్ల మొన్న విక్రమ్ సినిమా ముందు ఇల్లు అన్నీ కూడా కుదరబెట్టేశాడు ఆయన. బట్ 27లో చాలామందికి డౌన్సే ఉంటాయి. అంటే ఒకప్పుడు ఒక పీరియడ్లో బాగా బిల్డింగ్స్, కార్లు అన్ని డబ్బులు చూపించేస్తుంది 27. ఒక 4-5 ఏళ్ళు బాగా పైన పెడుతుంది, ఒక్కసారిగా కింద కూల్చేస్తుంది. హీరో ఉదయ్ కిరణ్ కూడా ఇదే. ఆయన ఒక 7-8 ఏళ్ళు స్టార్గా ఆకాశంలో సూపర్ స్టార్లా వెలిగాడు. బట్ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. బెంజ్ కారు నుంచి మారుతి కారుకి వచ్చేసాడు. మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సూసైడ్లో చేసుకుంది. 27 మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకుంది. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడు. 27 నంబర్. సో 27 నంబర్లో 1,00,000 మందిలో 5 మంది బాగుంటారు. ఇది బాగలేదు. సో 27లో ఒక పెండులం అన్నమాట. ఇది పైకి కిందకి, పైకి కిందకి. సో దీన్ని మానసిక ఆందోళన, డిప్రెషన్, నిద్రలేని రాత్రులు, సూసైడ్. సో నేను చూసిన ఎంతోమంది పుష్పాలు నా దగ్గర రాకముందు సూసైడ్ ఆలోచనలు మనసులో పెట్టుకొని ఛాన్స్ దొరికితే సూసైడ్ చేసుకోవాలనుకొని డిప్రెషన్లో, హెల్త్ ప్రాబ్లమ్స్తో బతికిన వాళ్ళు నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత మంచి ఆరోగ్యం, మంచి సంబంధాలు, మంచి సంతానం, డబ్బులు రావాల్సి తిరిగి రావడం, చాలా సక్సెస్ సాధించారు. సో మీ పేరు పుష్ప అయినా నా ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, వ్యాపారంలో కలిసి రాకపోతున్నా, భార్యాభర్తలు కొట్లాట్లు ఉంటున్నా, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఈస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133 789 199 నా వాట్సాప్ నంబర్ 9121
91685513. This is my personal WhatsApp number 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.